హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ధనంజయ్. నేటి ప్రపంచం. ఫ్రెండ్స్, ఈ మధ్య ఎక్కడ చూసినా ఒక అఘోరతలకు వీడియోస్ పెద్ద సంచలనం అవుతుంది. ఎంత సంచలనం అంటే వీళ్ళకి సోషల్ మీడియా ఓపెన్ చేసామో లేదు, ఓపెన్ చేసిన వెంటనే వాళ్ళ తాలూకు వీడియోస్ వస్తున్నాయి. కానీ ఈ అఘోర అంటే అర్థమేంటో అసలు ఎవరికి అర్థం అవడం లేదనుకుంటున్నారు. అఘోరాలకున్న వాళ్ళకున్న సంకల్పం వేరు, వాళ్ళకున్న ఈ బాహ్య ప్రపంచంతో సత్సంబంధాలు అంటూ ఉండవు. వాళ్ళు ఉండేది శ్మశానంలో. వాళ్ళకి అంటే మనకున్న మనస్తత్వాలకి వాళ్ళ మనస్తత్వాలకి చాలా తేడా. వాళ్ళు ఏంటంటే శ్మశానంలో సంచారం చేస్తూ ఆ బూడిదని రాసుకుంటూ ఆ శవాల మధ్య వాళ్ళ బ్రతుకు, లేకపోతే ఎక్కడో అంటే బయట ప్రపంచానికి కనపడకుండా వాళ్ళ బ్రతుకు, వాళ్ళ జీవనం వాళ్ళదంతా వెరైటీ. కానీ ఇప్పుడు ఒక దొంగ అఘోరి అంటే వాడు అఘోరా తెలియదు, అఘోరీ తెలియదు. అంటే వీడు చేసిన చాలా తప్పులు ఏంటంటే అమ్మాయిల్ని ట్రాపింగ్ చేస్తున్నాడు. అది మీరు గుర్తించడం లేదు. వాడు ఏంటంటే హిందూ సనాతన ధర్మాన్ని కాపాడుతాను, నేను ఈ ప్రపంచాన్ని మార్చేస్తాను అని దొంగ మాటలు చెప్తున్నాడు. కానీ వాడు అమ్మాయిల్ని ట్రాపింగ్ చేస్తున్నాడు. పాపం ఒక బీటెక్ అమ్మాయి ఏ పాపం చేసిందండి ఆ అమ్మాయిని మాయ మాటలు చెప్పి ఏం మొత్తం రాశాడు. కానీ పాపం మా కుటుంబం నుంచి దూరం చేశాడు. ఆ కన్న తండ్రి ఆవేదన చూస్తుంటే మనసు ఎంత సంచలనం అవుతుంది. ఇన్ని సంవత్సరాల అమ్మాయిని పెళ్లి అంటే అమ్మాయిని ఎంత గారాభంగా పెంచి బీటెక్ వరకు చదివించాడు కన్న తండ్రి. అలాంటి అమ్మాయిని ట్రాప్ చేసి ఈ అఘోర పద్ధతిలో వివిధ దీనికి తీసుకెళ్ళి పాప అమ్మాయికి ఏం మాయ మాటలు చెప్పాడో ఏమో తెలియదు. కానీ అమ్మాయి వాడికి వసిపరిచిపోయింది. కానీ ఈ అఘోర చేసిన పనులు ఒకటైనా నచ్చుతుందా? దీనికి ఎందుకు అంటే వీడిని ఎందుకు ఇంత పబ్లిసిటీ చేస్తుంటారు మీరు? పోలీసు వారు ఏం చేయాలంటే వీడిని బొక్కలేసి మక్కలు ఎరగకూడదు. కానీ వీడి తాలూకా పద్ధతులు బయటకు రావు. అంటే వీడు అఘోరే కాదు, అఘోరంటే అఘోరకున్న పద్ధతులు వేరు. వాళ్ళు మన బాహ్య ప్రపంచంతో సంబంధం ఉండదు. వాళ్ళు శ్మశానంలో ఉంటారు. వాళ్ళ ప్రపంచం వేరు, వాళ్ళ తరగతి లైఫ్ స్టైల్ వేరు. వాళ్ళకి ఏంటంటే ఎటువంటి సత సంబంధాలు ఉండవు. వాళ్ళ జీవితమే వేరు. కానీ వీడు కారులో ఒక 10-20 మనిషిలకు పొర్రెలు వేసుకొని, నెక్స్ట్ ఏంటంటే ముఖానికి విభూతి రాసుకొని ఒక దరిద్రం అంటే వీడు లేడీస్ సైకో. మీకు తెలియడం లేదు. కానీ చాలా అమ్మాయిలను ట్రాప్ చేసి ఇదొక బ్లాక్ మెయిలింగ్ అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఒక కుటుంబాన్ని నాశనం చేసిన వాడికి ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు? మరి వీడి వెనుకున్న బ్యాక్గ్రౌండ్ ఏటో అయితే మనకైతే అర్థం అవడం లేదు. కానీ ఇలాంటి ఎదవలను మాత్రం ఉంచకూడదు. ఇప్పుడు చూడండి, ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. అంటే ఎంత మానసిక క్షోభ అంటే వీడి తాలూకు స్టోరీ ఏంటి, వీడు ఎవడు మొత్తం వీడియోలో చూడండి. వీడి పేరు శ్రీనివాస్. వీడెత్తిన అవతారం అఘోరీ మాత. మొదట్లో వీడు లేడీ అఘోరిగా అవతారం ఎత్తి పెద్ద సంచలనం సృష్టించాడు. సనాతన ధర్మాన్ని కాపాడడానికి వచ్చిన దైవదూతగా ప్రకటించుకొని ఎన్నో దేవాలయాల లోపలికి విచిత్రమైన వేషధారణతో గర్భగుడి లోపలికి వెళ్ళి విచిత్రంగా ఆసనాలు వేస్తూ పూజలు చేస్తూ పెద్ద సంచలనం సృష్టించాడు. అసలు వీడి పేరు ఎల్లూరు శ్రీనివాస్ అలియాస్ శివవిష్ణు బ్రాహ్మణి అలియాస్ అఘోరీ మాత. పుట్టింది పెరిగింది తెలంగాణలో మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కుషంతపుర గ్రామం. వీళ్ళది ఒక వ్యవసాయ కుటుంబం. తండ్రి పేరు ఎల్లూరు చిన్నయ్య, తల్లి పేరు ఎల్లూరు చిన్నక్క. వీరు 3వ సంతానంగా ఈ శ్రీనివాస్ జన్మించాడు. ఇతనికి ఒక అక్క, ఒక అన్న, 2 తమ్ముళ్ళు ఉన్నారు. 7 ఏళ్ళ వయసులోనే ఇంటి నుంచి పారిపోయి బయట కొన్ని దేవాలయాలకి తిరగడం మొదలుపెట్టాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత ఈ శ్రీనివాసు ఒక గురువు దగ్గరికి చేరాడు. ఆ గురువు పేరు విశ్వనాథ శాస్త్రి. అలా గురుసేవ చేసుకుంటూ ఒక అఘోరే అఖాడాలోకి చేరాడు. అసలు అఘోరాలు ఎలా ఉంటారు? అఘోరాలు ఎలా ఉంటారంటే వాళ్ళకి ఈ ప్రపంచంతో సంబంధమే ఉండదు. వాళ్ళకి బంధాలతో సంబంధం ఉండదు. భార్య పిల్లలు, అమ్మా నాన్నలు అందరితో శాశ్వతంగా తుడిచిపెట్టేసుకుంటారు. వారి శ్వాస ఆడిన వరకు శివుని ధ్యాసలోనే ఉంటారు. ప్రక్కవారు ఏమైనా పట్టించుకోరు. వాళ్ళు ఎక్కడ ఉంటారో వాళ్ళకి తప్ప ఇంకొకరికి తెలియదు. వారు ఎక్కువగా మౌనంగా ఉంటారు. వారు తమలో తామే మాట్లాడుకుంటారు తప్ప ఇతరులతో మాట్లాడరు. వీడు మీడియాతో మాట్లాడతాడు. వీడిలా పబ్లిక్లో గొడవలు చేయరు వాళ్ళు. అఘోరాలు కామాన్ని కోరికల్ని తుడిచిపెట్టేసుకుంటారు. కోరికలు తుడిచిపెట్టేసి గంగా నదిలో విడిచిపెట్టేస్తారు. వాళ్ళకి ఒళ్ళు శుభ్రత ఉండదు. మొత్తంగా చెప్పాలంటే వాళ్ళ ప్రపంచమే వేరు. కానీ వీడు అఘోరీగా నగ్నంగా ప్రదర్శనలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నాడు.
అఘోరాలకి ఏ వాహనాలు ఉండవు, ఎందుకంటే వాళ్ళకి అవసరం ఉండదు. ఇలా కుంభమేళకు వచ్చినప్పుడు మాత్రమే బయటికి వస్తారు. కానీ వీడికి కారు ఎక్కడి నుంచి వచ్చింది? వీడి చేతిలో 3 ఐఫోన్లు ఎక్కడి నుండి వచ్చాయి? వీడి స్టైల్కి మూతికి లిప్స్టిక్ రాసుకుని జనాల్ని బెర్రోలు చేయాలనే ఆలోచన. వీడు మహాకంత్రిగాడు. వీడి చేసిన పనికి ఆ కుటుంబం ఎంత రోధిస్తుంది. ఆ అమ్మాయిని ఎందుకు ట్రాప్ చేసి తన ఆధీనంలోకి తీసుకున్నాడో అర్థం కాని ప్రశ్న. ఇంకా 10 మంది అమ్మాయిలు తన పరిధిలో ఉన్నారని ఎంత గర్వంగా చెప్తున్నాడు. అసలు వీడి ఆలోచన ఏంటి? వీడికి అమ్మాయిలతో పనేంటి? వీడికి కార్లు ఎక్కడివి? వీడికి ఐఫోన్లు ఎక్కడివి? వీడు తిరగడానికి డబ్బులు ఎక్కడివి? వీడి ఒక అఘోరి శ్మశానంలో ఉండాలి తప్ప ఇలా బాహ్య ప్రపంచంలో కనబడకూడదు. కానీ వీడు చేసిన పనికి వాళ్ళ తండ్రి తల్లి కన్నీరు పెట్టుకుంటుంటే ఎంత బాధ అనిపిస్తుంది. ప్రభుత్వానికి తన కూతురు తనకు కావాలని ఏడుస్తుంటే ఎంత మానసికంగా అట్టవడం పడుతుంది. వీడెందుకు ఇలా ఆ అమ్మాయిల్ని ట్రాప్ చేసి అమ్మాయిల్ని తనలో వశీకరణ చేసుకుని అమ్మాయిల్ని ఎందుకు తీసుకువెళ్తున్నాడు? ఆ కుటుంబం చూడండి ఎలా రోడ్డు పడిపోయింది. ఆ తండ్రి ఆవేదన చూడండి ఎంత బాధ అనిపిస్తుందో. చూస్తే మనసు చలించిపోతుంది. చూసారు కదా ఈ వీడియో. మరి ఈ అఘోర చేసిన ఇంత పెద్ద తప్పుని మనం ఏం చేయాలి అంటే, వీడిని ఎందుకు పబ్లిసిటీ చేస్తున్నారు? వీడిని ప్రతి ఒక్కరు అంటే ఆ ఛానల్ వర్క్ వీడికి తప్ప మరి ఇంకా వేరే వాడు ఎవడ దొరకడం లేదా? వీడిని ఎందుకు పబ్లిసిటీ చేస్తున్నాడు? మనం ఎంత పబ్లిసిటీ చేస్తామో వాడు అంత రెచ్చిపోతున్నాడు. వాడు అమ్మాయిని ట్రాపింగ్ చేస్తున్నాడు. వాడు అమ్మాయిని ట్రాపింగ్ చేయడానికి వాడు డైరెక్ట్ చెప్తున్నాడు. నేను ఇంకొక 10 మందికి ఇప్పుడు 10 మందికి ఇంతవరకు నా దగ్గర శిష్యులుగా చేరారు, ఇంకా చేరుస్తానని. మరి ఇలాంటి వాడిని అంటే నేను పోలీస్ వాళ్ళని ఒక రిక్వెస్ట్ కోరుతున్నాను. ఇలాంటి వాడిని బొక్కలు వేసి మక్కలు ఎరగొడితే ఇలాంటి అఘోరలు మరి ఈ సమాజంలో పుట్టుకురారు. అంటే ఇది అఘోరా? దయచేసి పోలీసు వారు అంటే మీరు అర్థం చేసుకోండి. ఎందుకు వీడిని అరెస్ట్ చేయలేకపోతున్నారో నాకైతే అర్థం అవడం లేదు. వీడిని అరెస్ట్ చేయండి ప్లీజ్. లేకపోతే చాలామంది అమ్మాయిలు బలి అయిపోతారు, చాలామంది కుటుంబాల బలి అయిపోతారు సార్. ప్లీజ్ రిక్వెస్ట్, మా నైట్ ప్రపంచం నుంచి రిక్వెస్ట్ కొడుతున్నాం. వీడిని ముందు బొక్కలు వేయండి సార్. బొక్కలు వేసిన తర్వాతే, లేకపోతే చాలామంది అమ్మాయిలు బలి అయిపోతారు వీడు మాయలో పడి. ప్లీజ్. ఇట్లు మీ ధనంజయ్, నేటి ప్రపంచం.